2001 డిసెంబర్ 13 ఢిల్లీలో చలికాలం ఉదయం పార్లమెంటు వింటర్ సెషన్ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలు వాయిదా పడ్డంతో సభను అడ్జర్న్ చేశారు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి పార్లమెంటుకు రాలేదు. కానీ హోంమంత్రి ఎల్కే అద్వానీ, డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ వీళ్లతో సహా చాలా మంది ఎంపీలు ఇంకా లోపలే ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ ఇంకా బయటకు రాలేదు. బయట జర్నలిస్టులు ఎండలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఉదయం 11:40 గేట్ నెంబర్ 12 దగ్గర ఒక వైట్ అంబాసిడర్ కారు వేగంగా వచ్చింది. ఆ కారు మీద రెడ్ లైట్, గవర్నమెంట్ స్టిక్కర్, ఫేక్ విఐపి పాస్ ఉంది. సెక్యూరిటీ గార్డ్ కారును ఆపి పాస్ చెక్ చేశాడు. డ్రైవర్ పాస్ చూపించగానే గేట్ తెరిచాడు. ఆ కారు వేగంగా లోపలికి దూసుకువెళ్లి గేట్ నెంబర్ 1 వైపు వెళ్లడం మొదలుపెట్టింది. అక్కడున్న సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమార్ కి ఆ కారు కదలికలు అనుమానాస్పదంగా తోచాయి. తను వెంటనే ఆ కారు వైపు పరిగెత్తి చేతులు చూపి ఆపడానికి ప్రయత్నించింది. అది చూసిన కారులో ఉన్న వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యి వైస్ ప్రెసిడెంట్ కాన్వాయ్లో ఉన్న ఒక కారును గుద్దేశారు. వెంటనే కారు తలుపులు తెరుచుకున్నాయి. 5 తీవ్రవాదులు బయటకు దూకారు. వాళ్ళ దగ్గర AK-47 రైఫిల్స్, గ్రెనేడ్స్, పిస్టోల్స్, బ్యాగ్లో 30 కిలోల RDX ఉంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా కాల్పులు మొదలైపోయాయి. మొదట ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ జగదీష్ ప్రసాద్ యాదవ్కి, ఆ తర్వాత కమలేష్ కుమార్కి బుల్లెట్స్ తగిలేశాయి. ఆమె కింద పడిపోయింది. కానీ చనిపోయే ముందు తన వాకీ టాకీ ద్వారా మిగతా సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేసింది. ఆమె చేసిన ఆ పని వల్ల లోపల ఉన్న ఎంపీలు తలుపులు మూసేసుకుని సమయం దొరికింది. వెంటనే ఢిల్లీ పోలీసులు, సిఆర్పీఎఫ్ దళాలు తీవ్రవాదులను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. తీవ్రవాదుల ప్లాన్ ఏంటంటే పార్లమెంటు లోపలికి వెళ్లి ఎంపీలను బందీలు చేసుకుని వాళ్ల డిమాండ్లు నెరవేర్చుకోవడం. అందుకే అవకాశం దొరకగానే కొందరు తీవ్రవాదులు సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ 3 తీవ్రవాదుల్ని అక్కడికక్కడే కాల్చి పడేశాయి. మరో తీవ్రవాది గ్రెనేడ్లు విసిరి గేట్ నెంబర్ 5 వైపు పరిగెత్తాడు. కానీ జవాన్ల కాల్పుల్లో వాడు చనిపోయాడు. ఇక మిగిలింది ఒక్కడే. తప్పించుకోవడం అసాధ్యం అని తెలిసి గేట్ నెంబర్ 1 దగ్గర తనని తాను బాంబుతో పేల్చేసుకున్నాడు. చుట్టూ పొగలు, మందుగుండు వాసన. మీడియా ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ భీకర పోరు తర్వాత అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. 5 తీవ్రవాదులు చనిపోయారు. కానీ మన వైపు కూడా నష్టం జరిగింది. ఢిల్లీ పోలీస్ నుంచి 5, కానిస్టేబుల్ కమలేష్ కుమారి, రాజ్యసభ సిబ్బంది 2, ఒక తోటమాలి, ఒక జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఎంపీలకు ఎవరికి ఏం కాలేదు. కానీ ఇది కేవలం ఒక భవనం మీద జరిగిన దాడి కాదు. ఇది భారతదేశ ఆత్మ మీద, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. దీని వెనుక పాకిస్తాన్ ISI హస్తం ఉంది. లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ లాంటి గ్రూపులను వాడి చేసిన కుట్ర ఇది. దీని తర్వాతే భారత్ ఆపరేషన్ పరాక్రమ్ మొదలుపెట్టి పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధానికి సిద్ధమైంది. ఈ దాడి ఆకస్మికంగా జరిగింది కాదు. ఇది పాకిస్తాన్ గత 2 దశాబ్దాలుగా అమలు చేస్తున్న బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే పాలసీకి పతాక స్థాయి. 1989 నుంచి పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకుని ప్యాక్రిస్ వార్ మొదలుపెట్టింది. వేల మంది యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలిచ్చి మన దేశానికి ఉసుగొలపడం. 1990 నుంచి 10 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడోకక్కడ బాంబులు పేలడం, దాడులు జరగడం కామన్ అయిపోయింది. 1998లో భారత్ పోఖ్రాన్ అణుపరీక్షలు చేసిన వెంటనే పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు చేసి తాను న్యూక్లియర్ పవర్ అని ప్రకటించుకుంది. కానీ పాకిస్తాన్ దీన్ని అడ్డం పెట్టుకుని ఒక తప్పుడు అంచనాకు వచ్చింది. తమ దగ్గర అణుబాంబుల రక్షణ ఉంది కాబట్టి భారత్ తమపై పెద్ద యుద్ధానికి దిగలేదని, తాము ఎంతమందిని చంపినా భారత్ మౌనం వహిస్తుందని భ్రమపడింది. 1999 కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడి మరియు అణుయుద్ధం భయం వల్ల మనం సరిహద్దు దాటలేదు. దీన్ని పాకిస్తాన్ తన విజయంగా భావించి రెచ్చిపోయింది. ఆ తర్వాత 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజార్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకున్నారు. పాకిస్తాన్ వెళ్లిన మసూద్ అజార్ జైష్-ఎ-మొహమ్మద్ను స్థాపించాడు. ఇప్పటికీ లష్కర్-ఎ-తోయిబా యాక్టివ్గా ఉంది. ఈ రెండింటికి పాక్ ISI పూర్తి సపోర్ట్. 2001లో వాజ్పేయి, ముషర్రఫ్ మధ్య జరిగిన అగ్ర చర్చలు కూడా విఫలమయ్యాయి. ముషర్రఫ్ ఉగ్రవాదాన్ని స్వతంత్ర పోరాటంగా వర్ణించడమే దీనికి కారణం. ఆ తర్వాత 2001 అక్టోబర్లో శ్రీనగర్ అసెంబ్లీపై దాడి చేసి 38 మందిని చంపారు. అప్పుడు పాకిస్తాన్ అమెరికాకు దగ్గరగా ఉండడం వల్ల భారత్ అమెరికాను గట్టిగా హెచ్చరించింది. పాకిస్తాన్ను కంట్రోల్ చేయకపోతే మేమే చర్య తీసుకుంటామని చెప్పింది. అమెరికా మాటిచ్చినా లాభం లేకపోయింది. సరిగ్గా 2 నెలల తర్వాత డిసెంబర్ 13న పార్లమెంటుపై ఈ దాడి జరిగింది. ఇది భారతదేశ ఆత్మగౌరవంపై, సహనంపై జరిగిన చివరి దాడి. ఇక మౌనంగా ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ సాయంత్రమే ప్రధానమంత్రి వాజ్పేయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, త్రివిధ దళాధిపతులు, ఇతర మంత్రులు ఆ మీటింగ్లో ఉన్నారు. టేబుల్ మీద ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ ఒకటే నిజం చెప్పాయి. ఇది జైషే మరియు లష్కరే తోయిబా కలిసి చేసిన దాడి అని. వాళ్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం చేసిందని ఆధారాలు దొరికాయి. తీవ్రవాదుల దగ్గర పాకిస్తాన్ పాస్పోర్ట్లు, ఐఎస్ఐతో మాట్లాడిన శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ కూడా నిర్ధారించబడ్డాయి. చాలాసేపు మౌనంగా ఉన్న వాజ్పేయి ఒక్క మాట అన్నారు. ఇక చాలు, ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి అనే మాట. ఆ ఒక్క మాటతో భారత్ వైఖరి మారిపోయింది. ఆ రాత్రంతా రక్షణ శాఖలో లైట్లు ఆరలేదు. 1971 తర్వాత ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి. వెంటనే పాకిస్తాన్లో ఉన్న మన హై కమిషన్ను వెనక్కి పిలిపించారు. సంఘోతా ఎక్స్ప్రెస్, ఢిల్లీ లాహోర్ బస్సులను ఆపేశారు. పాకిస్తాన్ విమానాలు భారతదేశ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించారు. ఇది కేవలం ఆర్థిక దౌత్యపరమైన ఆంక్షల ఆరంభం మాత్రమే. ఇక మాటలతో, స్టేట్మెంట్లతో పని కాదని భారత్కు అర్థమైంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలంటే మిలిటరీ ప్రెషర్ ఒకటే మార్గం అని నిర్ణయించుకుంది. అందుకే 2001 డిసెంబర్ 18న ఉదయం పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించాలని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆదేశించింది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి మొదలైన ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ పరాక్రమ్. అది 1971 యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద మిలిటరీ కదలిక. సుమారుగా 5 నుంచి 8 లక్షల మంది భారత సైనికులు వెస్ట్రన్ ఫ్రంట్ వైపు కదలడం మొదలుపెట్టారు. ఈ కదలిక ఎంత భారీగా ఉందంటే రైల్వే శాఖ సామాన్య ప్రజల ప్రయాణాల్ని ఆపేసింది. రాత్రింబవళ్లు 770 నుంచి 800 స్పెషల్ మిలిటరీ ట్రైన్స్ నడిచాయి. ప్రతి రైల్లో ట్యాంకులు, భారీ ఆర్టిలరీ గన్స్, వేల మంది సైనికులు సరిహద్దులకు వెళ్లారు. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు యుద్ధ భూమిలా మారిపోయాయి. అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించారు. పొలాల్లో మందుపాతర్లు, ఆర్టిలరీ గన్ పొజిషన్లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా మధుర, అంబాలా, భోపాల్లో ఉండే భారత ఆర్మీకి చెందిన 3 ప్రధాన స్ట్రైక్ కోర్ దళాలను రాత్రికి రాత్రే సరిహద్దుకు తరలించారు. అంటే యుద్ధం ఏ క్షణమైనా మొదలవచ్చన్నమాట. అటు ఆకాశంలో కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జోధ్పూర్, భుజ్, అంబాలా, శ్రీనగర్ లాంటి ఫార్వర్డ్ బేస్లను యుద్ధానికి సిద్ధం చేశారు. MiG-21, మిరాజ్ 2000, జాగ్వార్ లాంటి యుద్ధ విమానాలు రంకెలేస్తున్నాయి. పైలట్లు రాత్రింబవళ్లు బాంబు దాడులకు ప్రాక్టీస్ అవుతున్నారు. సముద్రంలో కూడా భారత నేవీ సైలెంట్ గా పనిచేస్తుంది. అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు మోహరించబడ్డాయి. అవసరమైతే పాకిస్తాన్లోని కరాచీ పోర్టుకు వెళ్లి మరీ బద్దలు కొట్టడానికి సర్వం సిద్ధమైంది. నేల, నీరు, గాలి ఇలా 3 వైపుల నుంచి ముప్పేట దాడి చేయాలనేదే మన వ్యూహం. భారత్ ఈసారి హెచ్చరికలతో ఆగదని అర్థం చేసుకుని భయంతో పాకిస్తాన్ కూడా తన సైన్యాన్ని పూర్తిగా సరిహద్దులకు పంపడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ కూడా తన 3 లక్షల మంది సైనికులకు మందుగుండు సామాగ్రి ఇచ్చి మరీ సరిహద్దులకు పంపింది. పంజాబ్, సింధ్ ఎడారి ప్రాంతాల్లో యుద్ధం వస్తే ట్యాంకులు కాకుండా ఉండడానికి 2 దేశాలు మందుపాతర్లు పాతిపెట్టడం మొదలుపెట్టాయి. కొన్ని వారాల్లోనే పరిస్థితి ఎలా మారిపోయిందంటే 2 దేశాలు 10 లక్షల మంది సైనికులు ఒకరికొకరు చంపుకోవడానికి సిద్ధంగా నిలబడ్డారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 అణుశక్తి దేశాలు ఇంత దగ్గరగా, ఇంత ప్రమాదకరంగా ఎదురెదురు పడ్డం చూసి ప్రపంచం మొత్తం ఊపిరి బిగుసుకుపోయింది. భారత్ స్పష్టంగా మా ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తే తీవ్రవాదులనే కాదు, వాళ్లను చంపి వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తామంది. భారత్ 20 మంది మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల లిస్ట్ పాకిస్తాన్కి ఇచ్చింది. ఇందులో దావుద్ ఇబ్రహీం, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ పేర్లున్నాయి. వాళ్లను భారత్కు అప్పగించాలనేది మన డిమాండ్. కానీ పాకిస్తాన్ అధ్యక్షుడు ముషర్రఫ్ ఏ చర్య తీసుకోలేదు. జనవరి 11, 2002న ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ పద్మనాభ్ ప్రెస్ మీట్ పెట్టారు. మేము యుద్ధానికి పూర్తిగా సిద్ధమని ప్రకటించారు. అణుయుద్ధం వస్తే అని విలేకరులు అడిగితే ఆయన నవ్వి పాకిస్తాన్ ఆ పని చేసే సాహసం చేయదు, ఒకవేళ చేస్తే మాత్రం పాకిస్తాన్ అనే దేశం ఈ ప్రపంచ పటం నుంచే మాయమవుతుంది అన్నారు. ఈ ప్రెస్ మీట్ ని చూసి పాకిస్తాన్కు భయం పట్టుకుంది. సరిహద్దులో భారత ట్యాంకుల చప్పుడు, ఆకాశంలో ఫైటర్ జెట్ల తిరుగుబాటు ఇవన్నీ కూడా గుండెల్లో గుబులు పుట్టించాయి. దీనికి తోడు అమెరికా ఒత్తిడి కూడా పెరిగింది. అప్పుడు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ ముఖ్యం. తాలిబాన్ పై యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సహాయం కావాలి. ఒకవేళ భారత్ పాక్ యుద్ధం వస్తే పాకిస్తాన్ తన సైన్యాన్ని ఆఫ్ఘన్ బోర్డర్ నుంచి తీసేస్తుంది. అప్పుడు అమెరికా ప్లాన్ దెబ్బతింటుంది. అందుకే అమెరికా ఒత్తిడితో జనవరి 12, 2002న ముషర్రఫ్ దిగిరాక తప్పలేదు. లష్కరే తోయబా, జైషే మొహమ్మద్ సహా 6 ఉగ్రవాద సంస్థలను బ్యాన్ చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్లను హౌస్ అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని మాటిచ్చాక
పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉందని వాళ్ళ అధ్యక్షుడే ఒప్పుకున్నట్లయింది. ముషర్రఫ్ ప్రకటనతో భారత్ కొంచెం మెత్తబడింది. నిజానికి జనవరి 14న పాకిస్తాన్ మీద దాడి చేయాలనేది భారత్ ప్లాన్. కానీ ముషర్రఫ్ మాట వల్ల అది ఆగింది. మరో కారణం ఏంటంటే పాకిస్తాన్ అప్పటికే POKలోని ట్రైనింగ్ క్యాంప్స్ని ఖాళీ చేసింది. ఇప్పుడు దాడి చేస్తే మనం బోర్డర్ దాటి వెళ్ళాలి. అప్పుడు ప్రపంచం మనల్ని తప్పుబడుతుంది. అందుకే ముషర్రఫ్కు ఒక అవకాశం ఇస్తూ సైన్యాన్ని మాత్రం అక్కడే ఉంచారు. కానీ పాకిస్తాన్ బుద్ధి కుక్కతోకలాంటిది. భారత్ మెత్తబడగానే మళ్లీ పాత పద్ధతే మొదలుపెట్టింది. మే 14, 2002న లష్కర్-e-తోయిబా తీవ్రవాదులు జమ్మూలోని కాలుచక్లు ఓ బస్పై దాడి చేశారు. ఆర్మీ యూనిఫామ్లో వచ్చిన 3 తీవ్రవాదులు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను కాల్చి చంపి దగ్గరలోని ఆర్మీ క్యాంపులోకి దూరారు. ఈ దాడిలో తీవ్రవాదులు ఎవరిని వదిలిపెట్టలేదు. ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్చేశారు. ఇందులో సైనికుల భార్యలు, పిల్లలు, సామాన్య ప్రజలు మొత్తంగా 31 మంది చనిపోయారు. మన జవాన్లు కొద్దిసేపటికే 3 తీవ్రవాదుల్ని మట్టుబెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన భారీ నష్టం జరిగింది. ఈ ఘటనతో భారత్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరుసటి రోజే పార్లమెంటులో వాజ్పేయి ఇక మనం ప్రతీకారం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. ఆ మాటలు విన్న ప్రతి సైనికుడి రక్తం మరిగింది. వెంటనే రాజస్థాన్ ఎడారిలో స్ట్రైక్ కోర్ దళాలను ముందుకు కదలమని ఆర్డర్ ఇచ్చారు. ట్యాంకులు, మిసైల్స్ అన్నీ అటాకింగ్ పొజిషన్లోకి చేరాయి. ఇక దాడి మొదలు పెట్టడానికి ఒక్క సిగ్నల్ వస్తే చాలు, అంతా లేచిపోద్ది. ఈలోపు అంతర్జాతీయంగా అలజడి. యుద్ధం జరిగితే అది 2 అణుదేశాల మధ్య జరుగుతుందని, దాని ప్రభావం ప్రపంచం అంతా చూస్తుందని అర్థమైంది. అందుకే అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్ దేశాల అధినేతలు యుద్ధాన్ని ఆపడానికి భారత్, పాకిస్తాన్తో మాట్లాడడం మొదలుపెట్టారు. అమెరికా పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. భారత్ డిమాండ్లు ఒప్పుకోకపోతే పరిస్థితులు చేజారుతాయని చెప్పింది. అంతేకాకుండా లష్కర్-e-తోయిబా, జైష్-e-మొహమ్మద్లను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించి పాక్ మీద ఒత్తిడి తెచ్చింది. భారత్ మీద కూడా యుద్ధం చేయొద్దని ఒత్తిడి ఉంది. వాజ్పేయి మాకు యుద్ధం ఇష్టం లేదు, కానీ ఉగ్రవాదంపై చర్యలు ఆగవు అని చెప్పారు. భారత్ ప్రశాంతంగా ఆలోచిస్తున్న పాకిస్తాన్ అధ్యక్షుడు ముషర్రఫ్ మాత్రం రెచ్చగొట్టే పనులు ఆపలేదు. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడే పాకిస్తాన్ గౌరీ, గజ్నవి, అబ్దాలీ అనే 3 బాలిస్టిక్ మిసైల్స్ ని టెస్ట్ చేసింది. మేం దేనికైనా సిద్ధమని చెప్పడానికని పాకిస్తాన్ ఒక సవాల్ విస్తున్నట్టయింది. సరిహద్దుల్లో కాల్పులాగలేదు. మచల్ సెక్టార్లో భారత్కు ఎంతో ముఖ్యమైన లూండా పోస్ట్ను పాకిస్తాన్ ఆక్రమించుకుంది. అక్కడి నుంచి POK మీద నిఘా పెట్టొచ్చు. అందుకే తీవ్రవాదులు ఆ దారిలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈసారి భారత్ ఊరుకోలేదు. జూలై 29, 2002న కార్గిల్ తర్వాత మొదటిసారి ఎయిర్ స్ట్రైక్ రంగంలోకి దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పగటిపూట బాంబులేసి పాకిస్తాన్ బంకర్లను పేల్చేశాయి. లుండా పోస్టును తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాదు, 28 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని భారత్ ఇక్కడే సిగ్నల్ ఇచ్చింది. ఆపరేషన్ పరాక్రమ్ చివరి రోజుల్లో భారత్ మరో సాహసం కూడా చేసింది. ద్రాస్ సెక్టార్లో LOC అవతల పాకిస్తాన్ కొత్తగా కొన్ని పోస్టులు కట్టుకుంది. అందులో సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న .5070 చాలా ప్రమాదకరమైంది. జాట్ రెజిమెంట్ సైనికులు ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. దట్టమైన మంచు, మేఘాలు ఉన్నప్పుడు రాత్రిపూట కొండ ఎక్కడం మొదలుపెట్టారు. అక్కడ ఆక్సిజన్ తక్కువ, -డిగ్రీ చలి. అయినా సరే చప్పుడు చేయకుండా పైకెళ్లారు. పాకిస్తాన్ వాళ్ళకి తెలిసేలోపే ఆ పోస్ట్ని ఆక్రమించుకున్నారు. దానికి బల్వాన్ అని పేరు పెట్టారు. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్మీకి ఊపిరి ఆడలేదు. వాళ్ళ సప్లై రూట్ మొత్తం మన రేంజ్లోకి వచ్చేసింది. పగలు కాదు, రాత్రి కాదు, ఏ టైంలో అయినా సరే వాళ్ళకి ముచ్చెమటలే. ఆగస్టులో 2 సార్లు ఆ పోస్ట్ను తిరిగి లాక్కోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ భారీ నష్టంతో వెనుతిరిగింది. దీంతో పాక్ హైకమాండ్లో వణుకు పుట్టింది. అక్కడ బ్రిగేడియర్ కమాండర్ను, మరో సీనియర్ ఆఫీసర్ను ఉద్యోగం నుంచి తీసేశారు. సెప్టెంబర్ 2002 వచ్చేసరికి పాకిస్తాన్ పూర్తిగా అలసిపోయింది. భారత్తో యుద్ధం అంటే చావు కోడి తెచ్చుకున్నట్టే అనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 72 గంటల్లో పాకిస్తాన్ను తునాతునకలు చేసే స్థితికొచ్చింది. మరోవైపు పాకిస్తాన్కు పెద్ద దిక్కుగా ఉన్న అమెరికా కూడా దాన్ని వదిలేసింది. 9/11 దాడి తర్వాత అమెరికా ఫోకస్ అంతా టెర్రరిజం మీదే ఉంది. పాకిస్తాన్ గనక చొరబాట్లు ఆపకపోతే భారత్ను ఆపడం మా వల్ల కాదని, అణుయుద్ధం వస్తే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుందని అమెరికా విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ ముషర్రఫ్కు గట్టిగా చెప్పారు. అంతేకాకుండా POKలో మరియు పాకిస్తాన్లో నడుస్తున్న 50 నుంచి 70 టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఫోటోలను, లొకేషన్లను అమెరికా పాకిస్తాన్కు పంపింది. జైషే, లష్కరే లాంటి సంస్థలను వెంటనే మూసేయమని చెప్పింది. పాకిస్తాన్ అణుదాడి చేస్తామని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ స్వయంగా ఫోన్ చేసి చొరబాట్లు ఆపకపోతే మేం భారత్తో నిలబడతామని హెచ్చరించారు. 10 నెలల పాటు సైన్యాన్ని మోహరించడం వల్ల
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. విదేశీ మార్క నిల్వలు అయిపోయాయి, వ్యాపారాలు ఆగిపోయాయి. గత్యంతరం లేక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపేస్తామని, క్యాంపులను తొలగిస్తామని మాటిచ్చింది. భారత్కు కూడా ఈ ఆపరేషన్ ఖరీదు తడిసి మోపెడైంది. 10 నెలల మోహరింపుకి $3 బిలియన్ పైగా ఖర్చయింది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రత్యక్ష యుద్ధం లేకుండానే మందు పాతర్లు పేలి, ప్రమాదాల వల్ల, విపరీతమైన వాతావరణం వల్ల మన వైపు 800 మంది జవాన్లు అమరులయ్యారు. ప్రపంచ దేశాల ఒత్తిడి, పాకిస్తాన్ ఇచ్చిన హామీల వల్ల భారత్ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అక్టోబర్ 16, 2002న వ్యూహాత్మక వెనుకడుగుకు మొదలవుతున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అంటే స్ట్రైక్ కోర్ దళాలు వెనక్కొస్తాయి, కానీ రక్షణ మాత్రం బలంగానే ఉంటుంది. నవంబర్ నాటికి అంతా సర్దుమణిగింది. అలా ఆపరేషన్ పరాక్రమ్ ముగిసింది. దీని ఫలితంగా నవంబర్ 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2002 నుంచి 2006 వరకు సరిహద్దులు ఒక్క తోట కూడా పేలలేదు. చొరబాట్లు తగ్గాయి. కాశ్మీర్లో ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. తీవ్రవాదులు బెదిరించినా ప్రజలు ఓట్లేశారు. కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావం మనం అనుకున్నంతగా లేదు. 2006 తర్వాత మళ్లీ చొరబాట్లు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. పాకిస్తాన్ చేసిన అతిపెద్ద మోసం 2008 ముంబై దాడు. 166 మంది చనిపోయారు ఆ దాడిలో. పాకిస్తాన్ ఇచ్చిన హామీలన్నీ అబద్ధమని తేలిపోయింది. ఆపరేషన్ పరాక్రమ్ భారత్కు ఒక గుణపాఠం నేర్పింది. మన సైన్యం సరిహద్దుకు చేరుకోవడానికి 21 నుంచి 28 రోజులు పట్టింది. ఈలోపు పాకిస్తాన్ సిద్ధం అవడమే కాక అమెరికా జోక్యం చేసుకోవడానికి సమయం దొరికేసింది. ఈ అనుభవంతోనే 2004లో ఇండియన్ ఆర్మీ కోల్డ్ స్టార్ డాక్ట్రిన్ అనే కొత్త వ్యూహాన్ని రూపొందించింది. దీనివల్ల భారత్ పాకిస్తాన్పై దాడి చేయడానికి వారాలు వేచి ఉండాల్సిన పనిలేదు. కేవలం 48 నుంచి 72 గంటలు చాలు. ఆపరేషన్ పరాక్రమ్ మన సైన్యం మరియు రాజకీయ నాయకత్వం మధ్య ఉన్న అంతరాన్ని కూడా బయట పెట్టుకుంది. ఆర్మీ దాడి చేయడానికి ఆర్డర్ కోసం ఎదురుచూసిన చివరి నిమిషంలో రాజకీయ నాయకులు వెనుకడుగు వేశారు. తర్వాత వాజ్పేయి కూడా మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదని చెప్పారు. కాలుచెక్ దాడి తర్వాత వెంటనే యుద్ధం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చాలామంది అన్నారు. కానీ దీనివల్ల వ్యూహాత్మక లాభం జరిగింది. భారత్ ఎప్పుడూ అణుదాడి చేస్తామని బెదిరించలేదు కాబట్టి ప్రపంచం దృష్టిలో భారత్ ఒక బాధ్యత గల అణుశక్తి దేశంగా నిలిచింది. ఇది అంతర్జాతీయంగా మన విలువను పెంచింది. కేవలం బలం ఉంటే సరిపోదు, దాన్ని వాడే రాజకీయ చిత్తశుద్ధి కూడా ఉండాలని ఈ ఆపరేషన్ నేర్పింది. ఇంత భారీగా సైన్యాన్ని మోహరించి వెనక్కి తగ్గడం అదే మొదటిసారి కాదు. 1986-87లో ఆపరేషన్ బ్రాస్ ట్రాక్స్ పేరుతో ఇదే పెద్ద సైనిక విన్యాసం చేసి చివరికి వెనక్కి తగ్గాం. ఆ పాఠాల వల్లే తర్వాత కాలంలో భారత్ నిర్ణయాత్మక వైఖరి అలవర్చుకుంది. అందుకే ఉగ్రవాదులకు సమాధానంగా 2016లో ఉరీ సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, 2025లో ఆపరేషన్ సింధూర్ జరిగాయి. ఆనాడు ఆపరేషన్ పరాక్రమ్ నేర్పిన పాఠాలే ఈనాడు మన ఆర్మీ వ్యూహాలకు వెన్నెముక. 10 నెలల సమయం, 1000 కోట్ల ఖర్చు, 800 మంది జవాన్ల ప్రాణత్యాగం. ఇది చాలా పెద్ద మూల్యమే. కానీ ఇది భారత్కు ఇంతకు ముందు లేని ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఇక పార్లమెంటు దాడి విషయానికి వస్తే తర్వాత జరిగిన విచారణలు మహమ్మద్ అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్ గురు, SAR గిలానీ, గఫాన్ గురులను ప్రధాన నిందితులుగా అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టు అఫ్జల్ గురు, షౌకత్, గిలానీలకు ఉరిశిక్ష వేసింది. అఫ్జాన్కు 5 ఏళ్ల శిక్ష పడింది. కానీ ఆ తర్వాత హైకోర్టు గిలానీని, అఫ్జాన్ గురును నిర్దోషిగా వదిలేసింది. సుప్రీంకోర్టు మాత్రం అఫ్జల్ గురు ఉరిశిక్షను ఖరారు చేసింది. షౌకత్ శిక్షను తగ్గించింది. చివరిగా 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురును ఊరి తీశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.